हैदराबाद के मिसब टैंक इलाके में मंगल 25 नवंबर को ट्रैफिक पुलिस के एहलकार और एक शहरी के दरमियान सड़क पर संगीन तल्ख कलामी का वाकया पेश आया। यह हादसा इस वक्त पेश आया जब एहलकार वेंकटेश ने दोपहर के वक्त कवायद की खिलाफ वर्जी पर एक मोटरसाइकिल सवार को रोक। गुफ्तगू जल्द ही झगड़े में तब्दील हो गई और शहरी और एहलकार आपस में तकरार करने लगे। वीडियो रिकॉर्डिंग में मुल्जिम को ये कहते हुए सुना गया कि आपने कहा था कि मेरा मुंह तोड़ देंगे, अब आएं और ये करें। इस मोटरसाइकिल सवार के साथ पीछे बैठे शख्स ने इस पूरा वाकया कैमरा में रिकॉर्ड करना शुरू कर दिया। बाद अज़म ट्रैफिक पुलिस की शिकायत पर सवार के खिलाफ मुकदमा दर्ज कर लिया गया। ये वीडियो समाजी राब्ते की वेबसाइट्स पर खूब फैल रही है, जिससे एहलकारों के रवैया पर सख्त सवालात उठाए जा रहे हैं। पुलिस आला हुक्काम ने इस मामले में कानून के मुताबिक कार्रवाई का यकीन दिलाया है। आपका नमस्कार अंदरिकी నేను నాది బిజ్వార్ గ్రామం ఉట్కూరు మండలం నా పేరు వచ్చి దొరల అశోక్ మా నాన్న పేరు వచ్చి దొరల వెంకటప్ప అయితే నేను 2 నెలల క్రితం నేను ఉట్కూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అక్కడ ఏమైందంటే అక్కడ వెళ్ళిన తర్వాత వర్షం వస్తుండే పైన ఏదో చెత్త రేకులు ఉన్నాయంటే సార్ వాళ్ళ పైన హెల్ప్ చేస్తుండే సార్ నేను హెల్ప్ కావాలంటే సరే సార్ వాళ్ళకి అడిగి నేను వెళ్ళిన పైకి అయితే అక్కడ సైడ్ ఏమైందంటే మెట్లు లేవు పోలీస్ స్టేషన్కి మెట్లు లేకుంటే సుమ పైన పైకి వెళ్ళినా నేను వెళ్తే మా స్నేహితుడికి నేను మొబైల్ ఇచ్చిన ఇవ్వడం వల్ల ఏమైందంటే ఒక వీడియో తీసిండు నేనే తీయమని చెప్పిన ఆ తీయడం నా తప్పు తీయమని చెప్పి దానికి నేను ఏం చేసిన అంటే ఒక పాట క్రియేట్ చేసి వాట్సాప్లో స్టేటస్ పెట్టినా నేను స్టేటస్ పెడితే ఏమైందంటే మిగతా వ్యక్తులు చూసి దాన్ని డౌన్లోడ్ చేసుకుని వేరే గ్రూప్లలో మన సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయిపోయింది వీడియో నిన్న నైట్ నుంచి అయితే నేను చెప్పేది ఏంటంటే నేను చేసేదైతే తప్పు కానీ ఇలాంటి వీడియోలు మాత్రం ఎవరు కూడా తెలిసి తెలియక ఇది అయింది మరి తెలిసి తెలియక కూడా ఎవరు కూడా ఇలాంటివి చేయకండి నేను చేసినట్టు తప్పైపోయింది నాదొక తప్పే ఎవరి ఫోన్లన్నా ఎవరి గ్రూప్లలో ఇలాంటి వీడియోలు ఇంకేమైనా ఉంటే డిలీట్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను మరొక్కసారి నేను పోలీస్ డిపార్ట్మెంట్ని నాదొక తప్పు అని చెప్పేసి నేను కోరుతున్నాను ఇలా ఏమైనా చేసినట్టుంటే నన్ను క్షమించండి ఇలాంటి పని